బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెంచిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న తరుణంలో వారి మాటలు నిజమే అన్నట్లుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికల వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు లబ్ధి కూరేలా ఉన్నాయి. ఇదే అదనుగా చేసుకున్న బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నిర్మలా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందని, గతంలో చెప్పిన మాటలు నిజమేనని స్వయంగా కేంద్ర మంత్రి అంగీకరించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అయితే ఇది ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించేందుకు నిర్మల వ్యాఖ్యలు అటు హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. అరుణ్, నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. కొన్ని సంచలన ప్రకటన చేయడం, ముఖ్యంగా గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తా వస్తుందో, గతంలో బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లపై రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కాబట్టి మేము మోటార్లకు మీటర్లు పెట్టలేదని చెప్పేసి ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా గత కొద్ది రోజులుగా కూడా చెప్తా వస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు ఎంత చెప్పినా కూడా పెట్టలేదు. అందువల్లే మేము రాష్ట్రానికి ఇచ్చే నిధులు కానివచ్చు, ఏదైతే 25,000 కోట్ల రూపాయలను కూడా మేము ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆమె ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో, ఈ ప్రకటన ఎన్నికల వేళ ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ యొక్క ప్రకటన ఏదైతే ఉందో ఇది అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా కొద్దిసేపటి క్రితమే రియాక్ట్ కూడా కావడం జరిగింది. ఆర్థిక మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే సిద్దిపేటలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపైనే చెప్తా ఉన్నారు. గతం నుంచి మేము ఏదైతే ఆరోపిస్తున్నామో ఆరోపణలు కేంద్ర మంత్రి నిజం చేసిందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అంటే గతంలో అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే దేశంలో దాదాపు 20 రాష్ట్రాలకు పైగా కూడా రాష్ట్రాలలో మోటార్లకు మీటర్లు పెట్టడం జరిగింది. అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా కూడా నిధులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మేము రైతుల శ్రేయస్సు దృష్ట్యా అయితే మోటార్లకు మీటర్లను ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి కేంద్రానికి తేల్చి చెప్పామని మేము గతం నుంచి చెప్తా ఉన్నాము. అయితే ఆ వ్యాఖ్యలకు నిన్న కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఎన్నికల వేళ బీజేపీ మంత్రి చేసినటువంటి ఈ కామెంట్లు అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక బూస్ట్ ఇచ్చినట్టే కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా మరికొంత మైలేజ్ పెంచే విధంగా అయితే ఈ వ్యాఖ్యలు అయితే మనం చూడొచ్చు. పొలిటికల్ వర్గాలు అయితే కాస్త ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా చెప్తా ఉన్నారో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేది అయితే బయట చర్చ జరుగుతా ఉందో ఆ చర్చకు బలం చేకూరినట్టుగా కూడా ఈ వ్యాఖ్యలను అయితే పలువురు తమ విశ్లేషిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏవైతే చేస్తా ఉన్నారో ఇది బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి పలువురు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీకి కొన్ని సీట్లైనా వస్తాయి అనుకున్న తరుణంలో ఇట్లాంటి వ్యాఖ్యలు కీలకమైన నేతలు కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ పార్టీకి నష్టం అనే భావన ఆ పార్టీ నేతల్లో కూడా ముఖ్యంగా రాష్ట్ర నేతల్లో కూడా ఇట్లాంటి చర్చ జరుగుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. కనీసం మనకు ఓట్ల ముందు ఇట్లాంటి గందరగోళపరిచే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి కూడా పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తానికి ఇట్లాంటి కామెంట్లు చేయడం వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఏదైతే చెప్తా వస్తా ఉందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాపై మెడపై కత్తి పెట్టి ఇట్లాంటి మోటార్లకు మీటర్లు పెట్టమని అయినప్పటికీ మేము ఒప్పుకోలేదని చెప్పి మాటలు ఏవైతే ఉన్నాయో నిన్న కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అవి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పి ఆ బలాన్ని అయితే చేకూరుస్తున్నాయి. వరుణ్, అయితే రాజు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కి ఒక విధంగా గ్రాఫ్ పెంచేలాకుండా, ఒకవేళ గ్రాఫ్ పెరిగితే ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే వరుణ్ ఇది ఇంకా దాదాపు వారం రోజులు కూడా లేదు ఎన్నికలకు. ముఖ్యంగా ఇది కీలకమైన సమయం ఎన్నికల్లో. ఖచ్చితంగా ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా కూడా కొనసాగుతా ఉంది ఫీల్డ్ లెవెల్లో. ఇప్పటికే మంత్రులు కానివచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానివచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఎన్నికల్లో చెమట ఓడుస్తా ఉన్నారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తా ఉన్నారు.
ఇది కీలకమైన సమయం. ఇప్పటికే ఆ ప్రజల్లోకి రెండు పార్టీల నేతలు కూడా వెళ్తా ఉన్నారు. ఈ సమయంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి అంటే దాదాపు కొన్ని వర్గాల నుంచి అంటే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా యువత నుంచి కావచ్చు, అదేవిధంగా కొంతమంది నుంచి ముఖ్యంగా ఇట్లాంటి ఏదైతే వ్యతిరేకత ఉందో ఇట్లాంటి వ్యాఖ్యలు బీజేపీ పార్టీ నుంచి ఏదైతే చేయడం జరిగిందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ చెప్పింది నిజమే అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు అర్థమైంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రజల్లో కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడతారు కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓటర్లు ఉంటారు. అది కూడా ఈసారి 24 గంటల ఉచిత విద్యుత్ ఏదైతే ఇస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉందో అదేవిధంగా ఉచిత విద్యుత్ తో పాటు మోటార్లకు మీటర్లు అనే అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా చర్చనీయాంశంగా గతంలో నుంచి కూడా చర్చలో ఉంది. ఈ అంశం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షానే ఉంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తా వస్తా ఉందో సో నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే మేము చెప్పాము, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మా మాట వినలేదు. ఆ నిధులు 25,000 కోట్లు అంటే సంవత్సరానికి 5,000 కోట్లు 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు ఆపినప్పటికీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం మా మాట వినలేదు అన్న అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆమెకు కౌంటర్ గా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతా ఉన్నారు. అయితే మొత్తానికైతే రాజకీయంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ వ్యాఖ్యలు లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అయితే ఇది వాళ్ళు కావాలని లబ్ధి చేకూరుస్తున్నారా లేదా అనేది మాత్రం అది పొలిటికల్ వర్గాల్లో వివిధ రకాలుగా చర్చిస్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగానే నిర్మలా సీతారామన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళైతే మాట్లాడుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే కనిపిస్తా ఉంది. ఇంకా కూడా ఓటర్లలో గానీ ఏదైతే ఇంకా మైలేజ్ ని తెచ్చే విధంగానైతే ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే సో మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. వరుణ్ రైట్. అయితే రాజు ఒక విధంగా చేసిన వ్యాఖ్యలకు గాను ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుంది వాళ్ళ పార్టీ వాళ్ళు? ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇవి. సో ఒక విధంగా బీఆర్ఎస్ కి సపోర్ట్ గానే చూస్తున్నారు విశ్లేషకులందరూ కూడా. సో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికైతే ఇంకా అధికారికంగా బీజేపీ పార్టీ నుంచి ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. సో ఈ రోజు స్పందిస్తారు ఖచ్చితంగా. అయితే ఏ పార్టీ కూడా ఇప్పుడు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు రెండు పార్టీలు కూడా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమె కేటగారికల్ గా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మేము 25,000 కోట్ల నిధులను మోటార్లకు మీటర్లు పెట్టనందునే ఆపామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది, తెలంగాణలో ఎందుకు పెట్టడం లేదని చెప్పి అనే అర్థం వచ్చేటట్టుగా కూడా కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో కూడా ముఖ్యంగా రాష్ట్ర నాయకులు ఆమె వ్యాఖ్యలపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి వ్యాఖ్యలు సో అంటే రాష్ట్రంలో కొన్ని సీట్లు గెలుచుకోవాలంటే ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదనే భావనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ కొంతమంది విశ్లేషిస్తా ఉన్నారు ఇది బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో రహస్య ఒప్పందం జరిగింది అని చెప్పి మేము గతం నుంచి కూడా ఏదైతే చెప్తా ఉన్నామో అందులో భాగంగానే ఇట్లాంటి చేశారని చెప్పేసి కూడా మరోవైపు నుంచి కొందరు దీన్ని విశ్లేషిస్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇట్లాంటి విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ గ్రాఫ్ ను పెంచేందుకే ఇట్లాంటి ప్రకటనలు బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అస్త్ర సన్యాసం చేశారు, సో వాళ్ళు గెలిచే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవద్దు, సో బీఆర్ఎస్ గెలిచినా మాకు పర్వాలేదు అన్న చందంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చాలా మంది కూడా కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తా ఉన్నారు. కానీ ఈ పొలిటికల్ వర్గాల్లో మాత్రం ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా ఇట్లాంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, సంచలన కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే ఒక హాట్ టాపిక్ గా మారాయి, ముఖ్యంగా సంచలనంగా మారాయి. సో ఇవన్నీ కూడా ఏ పార్టీకి రేపు పొద్దున ఓట్ల వచ్చేసరికి ఏ పార్టీకి లబ్ధి చేకూరుతాయి, ఏ పార్టీకి ఇవి నెగటివ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అంటే ఓట్ల వరకు వేస్ట్ చేయవలసిందే. కానీ ఇట్లాంటి బహిరంగ ప్రకటనల వల్ల మాత్రం ఖచ్చితంగా ఇవైతే బీఆర్ఎస్ కి అయితే అడ్వాంటేజ్ చేకూరే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ నాయకులు దీనిపై మరి ఎట్లా స్పందిస్తారో, ముఖ్యంగా రాష్ట్ర నాయకులు బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో మాత్రం మనమైతే సో ఈ రోజు వాళ్ళ మీటింగ్ వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. వరుణ్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.